సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులకు, మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఒక 2 ప్రశ్నలకి సమాధానాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, ముస్లింలు సాయిబాబాని పూజ చేస్తారా, లేదు నమ్ముతారా, నమ్మరా అనేటువంటిది ఒకటి. రెండవది, బాబా గారు అల్లా మాలిక్ అన్నారు కదా, దీని యొక్క పరమార్థం ఏమిటి? ఈ 2 అంశాలని మనం చూద్దాం. మనం చెప్పుకునేటప్పుడు ఈ హిందూ సాంప్రదాయంలో 2 రకాలైనటువంటి ప్రధానమైన శాఖలు నేను చెప్పుకున్నాం. ఒకటి ఉపనిషత్ సాంప్రదాయము, రెండవది పురాణ సాంప్రదాయం. ఉపనిషత్ సాంప్రదాయం అంటే గురు సాంప్రదాయం, ఇక్కడ గురు పరంపర ప్రధానమైనటువంటిది. పురాణ సాంప్రదాయంలో ఈ మహిమలు వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. దేవుళ్ళు, మహిమలు వీటికి ప్రాధాన్యత, స్వర్గం, నరకం అన్నీ ఇందులోనే వస్తాయి. ఇదే విధంగా ఇస్లాం సాంప్రదాయంలో కూడా చాలా శాఖలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి 2 శాఖలు. ఏంటి 2 శాఖలు, 2 సాంప్రదాయాలు అని చెప్పంటే, ఒకటి గురు సాంప్రదాయం, రెండవది ఈ స్వర్గం ఆధారితమైనటువంటి సాంప్రదాయం, స్వర్గాన్ని నమ్మే సాంప్రదాయం అనుకోవచ్చు. సరే, వీటిని సున్నీలు, షియాలు ఇలా రకరకాలుగా పిలుస్తారు. అయితే వీటికి మూలం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మన భారతదేశం ఉంది కదా, భారతదేశానికి ఇలా పడమటగా పోతే పాకిస్తాన్ అవతల వచ్చేసి ఇరాను, ఇరాక్ ఆ దేశాలు ఉంటాయి. అక్కడ దానికి దగ్గరలోనే సౌదీ అరేబియా కూడా ఉంటుంది. అదేవిధంగా దానికి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ తర్వాత యూరప్ ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క తెల్లవాళ్ళు అని చెప్పంటారా ఆ దేశం ఉంటుంది. ఇక్కడ మరి ఇస్లాం అనేటువంటిది పుట్టింది ఎక్కడ అని అంటే సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియా అనేటువంటిది భారతదేశానికి దగ్గరగా ఉంటుంది, పడవల్లో వచ్చేసి చాలా దగ్గర. ఇది అటు యూరోప్కి కొంచెం దూరంగా ఉంటుంది. సరే, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ సాంప్రదాయాలు ఎలాగ ప్రారంభమైనాయి అనేది తెలుసుకోవడానికి. గురు సాంప్రదాయం ఏంటి, ఈ స్వర్గంని నమ్మేటువంటి సాంప్రదాయం ఏంటి అనేది. ఇక్కడ ఆ కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి అనేటువంటిది ఇరాను, ఇరాక్ మొత్తం కూడా వ్యాపించింది. పాకిస్తాన్ అవతల ఉండేటువంటి మొత్తం వ్యాపించింది. ఇది ఇస్లాం రాకముందు. అంటే బౌద్ధము, జైనము, హిందువులు మొత్తానికి సంబంధించి ఉపనిషత్ సాంప్రదాయం, గురు శిక్ష పరంపర అనేటువంటిది ఇరాన్, ఇరాక్ దాకా వ్యాపించింది అన్నమాట భారతదేశంతో పాటు. అలాగే అవతల యూరోప్లో వచ్చేసి రోమన్ సామ్రాజ్యం. అక్కడ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే క్రిస్టియానిటీ అనేది అక్కడ ప్రధానం. అదంతా వాళ్ళ సంస్కృతి. ఇక్కడ ఇస్లాం ఎక్కడ పుట్టింది? మనకి సౌదీ అరేబియాలో మహమ్మద్ ప్రవక్త గారి ద్వారా ఇస్లాం బోధించబడింది. ఆయన తదనంతరం ఆయన మహాసమాధి చెందిన తరువాత ప్రధానంగా ఆయన శిష్యులు 2 రకాలుగా ఇటువంటి సంస్కృతుల్ని అనుసరించారు. ఏంటంటే కొంతమంది గురు శిష్య పరంపరని అనుసరించారు. ఈ గురు శిష్య పరంపరని అనుసరించే వాళ్ళు ఎవరు అని అంటే మొట్టమొదటి మహమ్మద్ ప్రవక్తని హజరత్గా మొట్టమొదటి గురువుగా భావిస్తారు. తర్వాత ఆయన యొక్క అల్లుడైనటువంటి అలీని తర్వాత గురువుగా భావిస్తారు. ఆ తర్వాత ఆయన కుమారులైన హసన్, హుస్సేన్ అనేటువంటి వాళ్ళని కూడా గురువులుగా భావిస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు గురువులు, వాళ్ళందరినీ గురువులుగా భావిస్తారు. ఇది భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ గురు పరంపర అనేటువంటి అత్యున్నతమైన స్థాయికి పెరిగిందనమాట. ఇది భారతదేశంలోకి వచ్చినటువంటి శాఖ. ఇక్కడ వచ్చేసి మనకి ఇరాక్ ప్రాంతంలో అబ్దుల్ గజాలి అనేటువంటి ఒక పెద్ద గురువు, ఆయన ఈ చాలా ప్రభావితం చేశాడనమాట ఈ సమాజాన్ని. ఈ గురువులంతా కూడా రాజుల దగ్గరికి వెళ్ళరు. మనకి ఈ బౌద్ధంలో, జైనంలో, హిందూయిజంలో సన్యాసులు ఎలాగైతే నిరాడంబరంగా ఉంటారో అలాగే ఈ గురువులు మొత్తం కూడా నిరాడంబరంగా ఉంటారు. అలాగే భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఖ్వాజా మొహిద్దీన్ చిష్తి అనేటువంటి ఆయన ప్రధానమైనటువంటి గురువుగా 12వ శతాబ్దంలో ఇక్కడికి రావడం జరిగింది. 12-13 శతాబ్దాల కాలంలో. ఆయన తర్వాత అనేక మంది గురువులు, బఖ్తియార్ కాకి, హజరత్ ఫరీదుద్దీన్, హజరత్ నిజాముద్దీన్, ఈరోజు మన ట్రైన్ పేరు కూడా హజరత్ నిజాముద్దీన్ అనేటువంటిది, అలాగే సలీం చిస్తి, ఇలా అనేక రకాలైనటువంటి గురు పరంపర వచ్చేసింది. ఈ గురువుల యొక్క ప్రధానమైనటువంటి ఏంటంటే వీళ్ళు రాజుల దగ్గరికి అసలు వెళ్ళరు, సన్యాసులుగానే ఉంటారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళు ఒక
ఏకాంత స్థలంలో ఉండి వాళ్ళ ధ్యానం ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇది గురు పరంపర. వీళ్ళని సూఫీ సన్యాసులు అని చెప్పి భారతదేశంలో పిలిచేవాళ్ళు. వీళ్ళకి ప్రధానమైంది ఏంటంటే, ప్రధానంగా వీళ్ళు భగవంతుడు అల్లా అంటే ఈ విశ్వమంతా వ్యాపించిన శక్తి అని నమ్ముతారు. ప్రతి జీవి కూడా అల్లా యొక్క రూపమే అని నమ్ముతారు ఈ గురు పరంపరలో. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఈ ఈ యొక్క తత్వం అనేటువంటిది హిందూ ఉపనిషత్తులకి చాలా దగ్గరగా ఉంటుంది. బౌద్ధ తత్వానికి జైన తత్వానికి కూడా దగ్గరగా ఉంటుంది. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? ఏకోవసి సర్వభూతాంతరాత్మ అని చెబుతున్నాయి. అంటే భగవంతుడు అన్ని జీవుల్లో వ్యాపించున్నాడు అని చెబుతా ఉంది. ఈ గురు పరంపరలో వచ్చేసేటప్పటికి ఏం చెబుతా ఉంది? భగవంతుడు అన్ని జీవులలో ఉన్నాడు, అల్లా అనేటువంటిది, ఆ శక్తి అనేటువంటిది అన్ని జీవుల్లో ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తత్వం చెబుతా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇస్లాం శాఖ ఇదే. మరి ఈ దేశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు చూసారా, పరిపాలించిన రాజులు అందరూ కూడా ఈ యొక్క గురువుల మాటనే వినేవాళ్ళు. మరి రెండో శాఖ ఏంటిదనంటే, ఇక్కడి నుంచి సౌదీ అరేబియా నుంచి ఒక 30 సంవత్సరాల తర్వాత వీళ్ళు టర్కీ వైపుకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఒక రాజ్యాధికారం అనేటువంటి గతంలో సౌదీ అరేబియాలో ఉండేది కాస్త టర్కీ సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఆ టర్కీలో అప్పటిదాకా ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే దాన్ని బైజాంటైన్ సామ్రాజ్యము అంటారు. అక్కడ క్రైస్తవం ప్రధానమైనటువంటిది. ఆ రాజధానిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. టర్కీ ఒకప్పుడు క్రిస్టియన్ దేశాలకు రాజధానిగా ఉండింది. కానీ ఈ సౌదీ అరబ్ నుంచి ఇస్లాం అక్కడికి వెళ్ళిన తర్వాత, దాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు అక్కడ ఇస్లాంని నెలకొల్పారు. అయితే ఇక్కడ ఇస్లాంకి క్రైస్తవానికి చాలా దగ్గర పోలుకుంటుంది. ఇద్దరు కూడా ఒకటే నమ్ముతారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పంటే స్వర్గంలో ఉన్నాడు అని నమ్ముతారు. అల్లా కానీ వీళ్ళు అల్లా అంటారు, వాళ్ళు యెహోవా అంటారు. ఎవరైనా సరే స్వర్గంలో ఉంటారు. మరి భగవంతుడిని ఎలా చేరాలి అని చెప్పంటే, మనం ఈ జీవితకాలం అంతా కూడా మన మత గ్రంథాల్లో చెప్పినట్లుగా ప్రార్థనలు లేదా నమాజులు ఇవి చేస్తూ ఉంటే చిట్ట చివరికి మనం అక్కడికి వెళ్తాము. చిట్ట చివరిన భగవంతుడు తీర్పిస్తాడు. ఆయన అల్లానండి, యెహోవానండి. వాళ్ళు యెహోవా అంటారు, వీళ్ళు అల్లా అంటారు. ఏదైనప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి అల్లా అనేటువంటి అయితే స్వర్గంలో ఉంటాడు, స్వర్గ నివాసి. ఆయన అంతిమ దినం రోజు తనని నమ్మని వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి చెబుతారు. ఇక్కడ ముస్లింలేమో అల్లాని నమ్మకపోతే శిక్షిస్తారని వీళ్ళంటే, అక్కడ వాళ్ళేమో యెహోవాని నమ్మని వాళ్ళని శిక్షిస్తాడని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య ఘర్షణ వచ్చేసింది అనమాట. ఘర్షణ వచ్చేసి ఇద్దరు కొట్లాడుకున్నారు. దాన్ని క్రూసేడ్స్ అంటారు. వాళ్ళిద్దరికి కొన్ని వందల సంవత్సరాల పాటు యుద్ధాలు, ఈ రోజు కూడా మీరు చూడండి ఆ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడికి భారతదేశంలోకి వచ్చిన శాఖను చూసారా, ఇది వచ్చేసి పూర్తిగా గురు పరంపరకు సంబంధించినటువంటి. అక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క మత పెద్దని ఖలీఫా అంటారు. ఇస్లాం మతాన్ని అనుసరించే దేశాల్లో అందరూ ఖలీఫాని తమ పెద్దగా ఒప్పుకోవాలంటారు అన్నమాట. కానీ భారతదేశంలో అది లేదు. ఇక్కడ పరిపాలించిన రాజులు ఉన్నారు కదా, వీళ్ళలో 90% అసలు ఖలీఫాని మత పెద్దగా అంగీకరించేవాళ్ళు కాదు. ఎవరిని అంగీకరించేవాళ్ళు అంటే కుతుబ్ అంటే జగద్గురువు. ఎవరా జగద్గురువు అని అంటే, ఈ ఎవరైతే అల్లాతో అంటే అన్ని జీవుల్లో ఉన్నాడు అల్లా, మనలో కూడా ఉన్నాడు అల్లా. అందుకే కబీర్ చెప్తాడు, గట్టిగా అల్లా అని పిలవాలా, మౌన ప్రార్థనను అల్లా వినడా, నీ మదిలోనే అల్లా కలడోయ్, నిరతము స్మరించు కబీరా, నిరతము స్మరించు. ఇది సత్యం. కాబట్టి మనలోనే అల్లా ఉన్నాడు అంటాడు. అలాగే ఉపనిషత్తులు ఏం చెబుతూ ఉన్నాయి? నీలోనే పరబ్రహ్మ ఉన్నాడని చెప్పి చెబుతాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన సాంప్రదాయం ప్రకారం అనుసరించేటువంటి వాళ్ళు గురువులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు సత్యం కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోయారండి. మనం చూస్తే చాలా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఐక్యత భారతదేశంలో ఉంటుంది. ఈరోజు మనం అనుకోవచ్చు ముస్లింలు హిందువులు ఘర్షణ పడుతున్నారు, లేదా ముస్లింలు ఘర్షణ, హిందువుల్లో ఘర్షణ ఉందని. కాదు. భారతదేశాన్ని చూస్తే మీరు కనుక మనకి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అక్కడ ఓవర్ స్వామి అని ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు సంబరం చేసుకుంటూ వెళ్తారు. ఎవరు ఈయన అంటే అయ్యప్ప స్వామిని గురువుగా భావించి ఒక సాధన చేసినటువంటి వ్యక్తి. అలాగే తింతణి కర్ణాటకలో మౌనేశ్వర స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. కర్ణాటక మొత్తం మౌనేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. ఆ మందిరం ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తేనేమో ఒక మసీదు లాగా ఉంటుంది, లోపల నుంచి చూస్తే ఒక దేవాలయం లాగా ఉంటుంది.
అక్కడే ఒక దర్గా కూడా ఉంటుంది. ముస్లింలు ఆయన మౌనుద్దీన్ బాబా అంటారు, హిందువులు మౌనేశ్వర స్వామి అంటారు. చూడండి అంత విచిత్రంగా ఉంటుంది. ఇద్దరు వెళ్తారు అక్కడికి. అలాగే మన బ్రహ్మం గారి దగ్గరికి అనేక మంది ముస్లిం రాజులు కూడా ఆయన గౌరవించారు. అలాగే మనకి తానేషా రామదాసుకి కప్పం డబ్బుల కోసం ఆయన్ని బంధించినప్పుడు రాముడు వాళ్ళు వచ్చి విడిపించారని చెప్పి కథ కూడా వింటాం. అంటే ఇక్కడ గురు సాంప్రదాయాన్ని అనుసరించిన వాళ్ళే ఎక్కువ ముస్లిం రాజులు పరిపాలించారట. కాబట్టి ఇక్కడ ఐక్యత అనేటువంటిది, ఇస్లాం అనేటువంటి శాంతి మతం, వీళ్ళు చెప్పేది అది శాంతి మతం. కాబట్టి దీన్ని మనం అనుసరి గురు పరంపరలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాబాని అంగీకరిస్తారు, బాబాని పూజ చేస్తారు. నా మిత్రుడే ఒక అతను ఉన్నాడు, ముస్లింలు ఎందుకు బాబా గుడికి రారు, మరి పూజ చేయరు, అందరూ సమానం అంటారు కదా. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు వచ్చినా ధనం పెట్టుకొని వెళ్ళిపోతారు, అంతేగాని నువ్వు ఇక్కడ హిందువులు చేయించుకున్నట్టు పూజ చేయించుకోవటం అటువంటివన్నీ వాళ్ళు చేయరు కదా. వాళ్ళ గురు సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు ఇచ్చేస్తారు. అందరూ కలిసి పండుగ చేసుకుంటారు. బాబా గుడికి ఉరుసులు కూడా చేస్తారు. ఒంగోలు సాయిబాబా గుడిలో ఉరుసు కూడా చేస్తారు ముస్లిమ్స్ వచ్చి. కాబట్టి గురు పరంపరని ఎవరైతే నమ్ముతారో, సత్యం ఇక్కడ మతం కాదు, కులం కాదు, ఎవరినైనా కలిపేటువంటి రెండండి, సత్యము ధర్మము. మీరు సత్యాన్ని కనుక నమ్మితే మీరిద్దరు ఒక దగ్గరకు వస్తారు. వచ్చినటువంటి ఇది అందరినీ ఒక తాటికి తీసుకున్నాడు. సత్యం ధర్మం బోధించడం ఆయనకి వీళ్ళందరినీ తేవలేదు. సత్యం బోధించాడు, ధర్మాన్ని ఆచరించమన్నాడు. కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. పరస్పర విరుద్ధమైనటువంటి ఆయన చేసినటువంటి అల్లా మాలిక్ అన్నాడు. ఇక్కడ చెప్పేది అల్లా మాలిక్ అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మం ఏదైతే ఉందో, ఆ గురుతత్వం ఏదైతే ఉందో, ఈ అల్లా కూడా ఒకటే. ఇక్కడ భారతదేశంలోకి వచ్చేటప్పటికి అల్లా అన్నా బ్రహ్మం అన్నా ఒకటే. మీరు కావాలంటే గురువుల్ని వెళ్ళి అడగండి, ముస్లిం గురువుల్ని దర్గాల దగ్గర ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడగండి అల్లా ఎక్కడ ఉన్నాడని చెప్పి. లేదా ఉపనిషత్తుల్లో బ్రహ్మం ఎక్కడ ఉన్నాడని చెప్పి అడగండి, అన్నింటిలో ఉన్నారంటారు. కానీ మీరు అదే టర్కీకి వెళ్ళి అడగండి, అల్లా ఎక్కడ ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. అలాగే క్రిస్టియన్ యెహోవా ఎక్కడ ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. అక్కడ వాళ్ళిద్దరికి పోలుకుంటుంది, ఇక్కడ వీళ్ళిద్దరికి పోలుకుంటుంది. బాబా అల్లా మాలిక్ అన్నాడు. ఇది పురాణ హిందువులకు నచ్చదు. అదేవిధంగా బాబా మసీదులో మన అగ్నిని ఆరాధించాడు. ఇది స్వర్గంలో ఉంటాడు దేవుడు అని నమ్మే ముస్లింలకు అసలు నచ్చదు. అలాగే బాబా ఉన్న దళిత వాడలో ఆయన దళితులలో భిక్షాటం చేశాడు. ఇది మరి కొంతమందికి నచ్చదు. అలాగే బాబా దగ్గర చుట్టూరు ఉన్నది బ్రాహ్మణులు పూజలు చేశారు, పూజలను అంగీకరించాడు. ఇది కొంతమందికి నచ్చదు. కాబట్టి పరస్పర విరుద్ధం. నీకు ఆయన కావాలంటే, జ్ఞానం కావాలంటే వీటన్నింటినీ వదిలేసి సత్యాన్ని మాత్రమే చూడు. ఇది ఇక్కడ బాబా చెప్పినటువంటి. కాబట్టి గురు పరంపరని ఎవరైతే భావిస్తారో, ఈ యొక్క మహానుభావులు ఇందాక మనం ఎవరైతే చెప్తున్నామో ఆ పరంపరలో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గురువుగా బాబాని అంగీకరిస్తారు అనేటువంటి మనం తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.